కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలక్షన్స్ కమిషన్ తో కుమ్మక్కై గెలిచిందని, రాహుల్ చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని రిజిజు చెప్పారు. రిజిజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ తన వైఫల్యాలను దాచేందుకు కొత్త కథలు చెబుతున్నారు. బీహార్ లో కాంగ్రెస్ కు విజయం దొరకదని ముందే తెలుసు. అందుకే హర్యానా ఎన్నికలపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల దృష్టిని మార్చేలా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ చెప్పిన 25 లక్షల నకిలీ నోట్లు ఉన్నాయనే వాక్యాన్ని రాజకీయ డ్రామాగా పేర్కొన్నారు. హర్యానా ఎన్నికల్లో బ్రెజిలియన్ మోడల్ ఫోటోను వాడారని చేసిన ఆరోపణను కూడా పూర్తిగా ఖండించారు. రిజిజు సూచిస్తూ విపక్ష నాయకుడు సీరియస్ విషయాలపై మాట్లాడాలి కానీ అబద్ధాలతో ప్రజలను గందరగోళానికి గురి చేయడం సరైంది కాదు. రాహుల్ విదేశీ పర్యటనల్లో విన్న విషయాలను ఇక్కడ వర్తింపజేయడం ద్వారా కేవలం ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నాడు అని అన్నారు. మొత్తంగా బీహార్ ఎన్నికల ముందు రాజకీయ వేడి పెరిగింది. రాహుల్ ఆరోపణలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.